ఇప్పుడు మనము నెక్ ఎక్సర్సైజెస్ చెప్తాను. నెక్ ఎక్సర్సైజెస్లో వచ్చేసి మనకు ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తాను. ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ ఇలా మనం కరెక్ట్గా నెక్ పొజిషన్ చూసుకుని బెటర్ అద్దం ముందర చూసుకుని చేయండి. సో ఇక్కడ ఇలా హ్యాండ్తోని ఇలా ముందుకు ప్రెస్ చేయాలి, తలతోని ఇలా ప్రెస్ చేయాలి. ఈ ప్రెషర్ ఎలా ఉండాలి అంటే ఈక్వల్గా ఉండాలి. చూడండి, పొజిషన్ కరెక్ట్గా చూసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా ఉండి ఇవ్వండి. 1 2 3 4 5 ఇలా 5 seconds హోల్డ్ చేస్తూ 5 times. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 seconds హోల్డ్ 10 repetition కానీ చేసుకోవచ్చు. దీని ఆపోజిట్ వైపు చిన్న చూసుకోండి, అందంలో చూసుకొని చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఐకన్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఈ వైపుకి. నెక్స్ట్ వచ్చేసి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10 చూడండి, ఈక్వల్ ఉండాలి ప్రెషర్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ కి కూడాను ఇలా పెట్టుకొని చిన్ టచ్ చేసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 4 వైపులా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కానీ ఈ విధంగా అద్దం ముందర స్ట్రైట్ గా ఉంటే చూసుకోండి నెక్. కానీ చూడండి చాలా మంది చేస్తుంటారు ఎలా అంటే ఇది పెయిన్ పెరుగుతుందంటే ఇదిగోండి ఇలా పెట్టి ఇలా కింద నొక్కుతారు. ఆల్రెడీ కిందికి ఫ్లెక్షన్ అయితే ఇంకా పెయిన్, అప్పుడు ఇంకా నొప్పి పెరిగి డబుల్ పెరిగి అమ్మో ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే డబుల్ అయిపోయింది అనుకుంటారు. సో అది రాంగ్. నేను చెప్పిన ఫస్ట్ పొజిషన్ ఏవైతే 4 ఎక్సర్సైజ్ ఉన్నాయో 1 2 3 4 ఇది ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే చిన్ టక్ ఎక్సర్సైజ్ ఉంటాయండి. ఇది కూర్చొని చేసుకోవచ్చు. ఇలా వెనక్కి అనుకుని 10 seconds హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ ఇది కూడా అద్దం ముందు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పడుకోండి. సుపైన్ లయింగ్ లో పడుకున్నప్పుడు స్ట్రైట్ గా నెక్ వస్తుంటది. దాన్ని ఇలా వెనక్కి నొక్కేసి 10 seconds హోల్డ్ చేస్తాము, వదిలేస్తాం. తర్వాత ఇంకొకటి బెస్ట్ గా ఎక్కువగా మంచి క్లియర్ గా లోపలికి అంటే మనకు వర్టిబ్రల్ మూవ్మెంట్ ఎక్కువ రావాలంటే చిన్న స్మాల్ టవల్ ని రోల్ చేసి నెక్ కింద పెట్టుకొని నెక్ ని సేమ్ ఇలా ఇలా అంటాం. ఇలా అనడం వల్ల 10 seconds హోల్డ్ చేసి పెట్టడం వల్ల మీకు ఇంకా రిలీఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇది 1 రోజు 2 రోజులు వచ్చేవి కావు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఈ సిస్టమ్ ముందర జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా ఈ ఫోన్ పట్టుకునే వాళ్ళకి ఈ నెక్ ఎక్సర్సైజ్ లోడ్ పెరగడానికి కారణం ఏంటి అంటే ఈ ట్రెపిజియస్ లోడ్ ఉండడం కూడా. ఏమవుతుంది అంటే ఈ ఎక్సర్సైజ్ అంటే మన జనరల్ గా మనం ఉండాల్సింది ఇలా వెనక్కుండి ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకు నెక్ ఇలా మెయింటైన్ అవ్వాలి. ఈ షోల్డర్స్ ఇలా ముందుకు ఉండడం వల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది. దానికి రెమెడీ ఏంటంటే ఫస్ట్ ఇవి ఎక్సర్సైజ్ చూడండి. క్యాప్లర్ సెట్టింగ్ ఎక్సర్సైజ్ అంటాం దీన్ని ఎలివేట్ చేసుకోవాలి. ఇలా ఎలివేట్ చేసుకొని 10 seconds రిపిటేషన్ ఎలివేషన్. జనరల్ గా మనకి ఒకటి ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పాను, రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా ఉంటాం ఇక్కడ. సో మీకు చిన్ టక్ చెప్పాను, ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చెప్పాను, ఇది ఎలివేషన్ చెప్పాను. సో ఈ ముందు ఫార్వర్డ్ ని మనం కంట్రోల్ చేయడానికి చూడండి రిట్రాక్షన్, స్కాపులర్ రిట్రాక్షన్ ఇలా 1 2 3 4 5 రిలాక్స్. ఇలా లేదు అంటే మీరు ఈజీగా 5 seconds అవ్వాలన్నా 10 seconds అవ్వాలన్నా 1001 1002 1003 1004 1005 అని ఇలా లెక్క పెట్టుకోండి. అప్పుడు ఈజీగా 10 seconds ఆర్ 5 seconds కరెక్ట్గా మనం లెక్క పెట్టుకోవచ్చు. లేదనుకోండి 1 2 3 4 5 6 అని ఇలా కాకుండా ఇలా. సో ఇవి కూడా 10 seconds. సో ఇది చెప్పాను మీకు, రిట్రాక్షన్ ఎలివేషన్ చెప్పాను. అప్పుడు ఈ లోడ్ అనే ఈ పోస్చర్ కవర్ అవుతుంది. నెక్స్ట్ చిన్ టక్ చెప్పాను, ఐసోమెట్రిక్ చెప్పాను. సో ఈ బేసిక్ ఎక్సర్సైజెస్ మీరు చేసుకుంటే, ఎస్పెషల్గా సిస్టమ్ వర్క్ వల్ల చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీంతో పాటు కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి, అవి కూడా మీకు నేర్పిస్తాను.